ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ 2025 సంవత్సరం గురువారం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవజీవన పాట ఎందుకులేండి, చెప్పాల్సింది. ఈ రోజుల్లో నేను ఒడ్డు పొడుగు ఉన్నాను, చదువుకున్నాను అనుకుంటే సరిపోదండి. ఇది నేను బాబ్జీని ఉద్దేశించి చెప్తున్నా. బాబ్జీ ఏంటి, ప్రార్థన చేయమని నన్ను రోజు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పని జరగట్లేదు అని. అయ్యా, నువ్వు రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన అంటే మాకు దేవుడు అంటే భయం భక్తి లేదా ఏంటి? చెప్పిన మాటకి, అడిగిన ప్రశ్నకి జవాబు, సూటి ప్రశ్న సూటి జవాబు చెప్పాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే మాకు దేవుడు అంటే భయం భక్తి లేదా? ప్రార్థన చేయడు, చర్చికి వెళ్ళాడు. బాబ్జీ నువ్వే, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, కృష్ణమోహన్ ఏదో ఉంది పేరు. ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడకుండా ఏం చేసినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అది అర్థం పర్థం లేకుండా జీవితం అంతా వేస్ట్ అవుద్ది. గతం గత. ఇవాళ నువ్వు మోకరించి అరగంట ప్రార్థన చెయ్యి. నీ పని సఫలమవ్వకపోతే నన్ను అడుగు. దైవ సేవకుడు రత్నం ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోద్దా? ఏ అతను, ఆ ఫ్రాన్సిస్ అనే నేను సేవకుడిని, నేను ఎవరిని మొక్కుతున్నా, ఎవరి మీద ఆధారపడ్డాను, అది మైండ్లో పెట్టుకోరేంటి? ప్రార్థన అనేది లేకపోతే జీవితం వ్యర్థం. నువ్వు ఎంత కృషి చేసినా కూడా శూన్యం. మరి చేపలు పట్టడంలో స్పెషలిస్టులు సీమోను పేతురు వగైరా తదితరులు అద్భుతంగా, అదిగో ఇక్కడ వేస్తే, ఈ టైంలో వేస్తే చేపలు దొరుకుద్ది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు బాగా ఉద్దండ పిండాలన్నమాట. అలాంటి వాళ్ళు ఆ రోజు రాత్రి తెల్లారులు చేపలు వేయటానికి, పట్టడానికి అహర్నిశలు శ్రమ పడ్డారు. ఒక్క చేప కూడా దొరకల. అప్పుడు యేసు ప్రభువు, నీవు ధోనిను ఇంకా లోతుగా నడిపించు, ఆ తర్వాత వలలు వేయండి అని చెప్పాడు సీమోను పేతురు వాళ్ళతో. ఈ మాట ఎక్కడుందండి? లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు అనుకుంటా. లూకా సువార్త, లూక్ చాప్టర్ 4 and 5 వర్డ్స్. అయ్యా, మేము చేపలు పట్టేవాళ్ళం, బెస్తవాళ్ళం, జాలర్లం అనే అర్థంతో, ఇందులో ఒకళ్ళ సలహాలు మాకు అక్కర్లేదు, మేము ఎప్పుడు ఎలా పట్టాలో పండిపోయి ఉన్నాం అని మనసులో అనుకున్నారేమో కావచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజమే చేపలు పట్టడంలో స్పెషలిస్టులు. ఎంత దూరంలో పడితే చేపలు పడతాయి, ఎలా పడితే అలాగా. అయితే అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాం అన్నారు. ఆయన ఏమన్నారు? ధోనిని ఇంకాస్త లోతుకి నడిపించు అని. నడిపించిన తర్వాత
పలానా చోట చేపలు ఇది వలలు వేయండి అంటే వేశారు. అప్పుడు ఎంత అద్భుతం జరిగిందండి. అంటే దేవుడి మాట వింటే వాళ్ళు స్పెషలిస్టులు, బలవంతులు, తెలివైనోళ్ళు. అలాంటి వాళ్ళకే రాత్రంతయు శ్రమ పడి, అలాగే ఆయన చెప్పినట్టు చేయగానే విస్తారమైన చేపలు పడ్డట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పాత నిబంధనలో గొల్యాతు వాడు ఎలాంటి ఫైటర్, వాడి ఆకారమే భూతయ్యలాగా ఉంటాడు, భయంకరమైన ఆకారం. నన్ను కొట్టిన వాడు నాకు తిరుగులేదు, నన్ను చూస్తేనే హడలెత్తి పారిపోవాలన్నట్టు ఉంటాడు. వాడి కండల్ని, వాడి హైటు వెయిట్ని చూసుకొని యుద్ధానికి వెళ్ళాడు. వాడు కండల్ని నమ్ముకున్నాడు. ఎక్కడో అడవిలోనో గ్రామాల్లోనో గొర్రెల్ని మేపుకొనే నూనెకి మీసాల యువకుడు దావీదు, అతనికి ఫైట్స్ రాదు. అతను ఎవరిని నమ్ముకున్నాడండి? యుద్ధము యెహోవాదే. ఈడన్నాడు, ఏంట్రా నేను కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర పట్టుకుని వచ్చావు అన్నాడు. ఎవరు? గొల్యాతు. అంటే వాడి నోటితో వాడు పనికి మాలినోడని ప్రూఫ్ అయిపోయింది. అలాంటి దావీదు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం లేని దావీదు, రాజ విద్యలు తెలియని దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఒక్క గుళకరాయితో ఫాట్మని కొట్టాడు, చచ్చి ఊరుకున్నాడు గొల్యాతు. ఇక్కడ ఆలోచించండి, దైవ జ్ఞానం, దేవుని మీద ఆధారం పట్టండి. అలా కాకుండా నాకన్నీ తెలుసులే, ఏంటి నేను ఇప్పటికీ బాగా పండిపోయాను, నా ఒడ్డు పొడుగు చూస్తే సరిపోద్ది అనుకున్నావు. నీ సర్టిఫికెట్లు తీసి వాళ్ళకి చూపిస్తే నువ్వు పాస్ అవ్వవు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ తెలివితేటల మీద మంచి యువకులు అన్నమాట. వాళ్ళు వాళ్ళ జ్ఞానం మీద నమ్మకం వాళ్ళకి లేదు, దేవుణ్ణి నమ్ముకున్నారు. అగ్నిగుండంలో 7 వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తే ఏమైంది? దేవుడిని నమ్ముకున్నారు, దేవుడే అగ్నిలో వచ్చాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా ఏది చేసినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో అనుకుంటా, మీరు విశ్వసించిన ఎడల నేను చేసిన అద్భుతాల కంటే ఎక్కువ చేస్తారు, నాకంటే మరి ఎక్కువ చేస్తారని దేవుడు అన్నాడు. ఎవడండి నమ్మకం? కడుపు నిండింది, వెళ్తున్నా వస్తున్నా అంతే. నువ్వు వెళ్తూనే ఉంటావు, వస్తూనే ఉంటావు. బాబ్జీ, ఆ రామ్మోహన్ కృష్ణమోహన్ అతన్ని కూడా ఒకసారి హెచ్చరించు, మీ ప్రయత్నాలంతా సక్సెస్ అవ్వట్లేదు. 1, 2, 3, 4 ఎన్ని చేశారు? ఏదైనా ఫలితం కనిపించిందా? లేదు. నువ్వు ప్రార్థన చేసుకో. ఇంకా చెప్పాలంటే మోకరించి అరగంట ప్రార్థన చెయ్యి. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నిన్ను ఒక రాజులాగా చేస్తాడు. పావలా బేడ పనులు నీకు ఇవ్వడు. దీన్ని అంటారు, కాళిదాసు కవిత్వం కంటే నా పైత్యం ఎక్కువ అని అన్నాడంట వెనకటి ఎవడో. అదేవిధంగా మహా ఫైటరు, సైన్యాధ్యక్షుడు, బలవంతుడు, సిరియారాజు అనుకుంటా, ఆయన సైన్యాధ్యక్షుడు నయమాను అంటే హడలెత్తిపోవాలి. అలాంటి సైన్యాధిపతికి కుష్టు రోగం వచ్చింది. వాడి కండ, రాజుగారి యొక్క పవరు ఏదైనా పనిచేసిందా? లేదు. ఒక చిన్న పిల్ల చెప్పింది. ఎవరైనా మంచి చెప్తే వినాలి. ఆయన పాస్టర్ గారా, ముసలాయన, చిన్నోడా అనేది ఆలోచించకూడదు. మంచి ఉంటే తీసుకో.
వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఉన్న ఆ పిల్ల చెప్తే అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత తెలుసు కదా, ఆయన రాజుగారి దగ్గర నేను సైన్యాధిపతిని, నాకు ఫుల్ పవర్ ఇచ్చాడు, మంచి ఫైటర్ని అన్నాడు అనుకున్నాడు. కానీ దైవ జ్ఞానం మీద ధ్యాస పెట్టల. వాడి నోటితోటి వాడు ప్రవక్త ద్వారా స్వస్థత పొందిన తర్వాత ఏమన్నాడు, ప్రపంచంలో ఈయన ముఖ్య దేవుడు తప్ప మరొక దేవుడే లేడు అన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. అందుకని నీ సొంత ఆధారం నువ్వు చూడు, నా నోటి మాట ఫలించకపోతే అప్పుడు అడుగు. యెషయా 44వ అధ్యాయం 26వ వచనంలో, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను అని దేవుడు అన్నాడు. రూఢిపరచడం అంటే కన్ఫర్మ్ చేయడం. చూడు, అది నువ్వు అనుకున్న జాబ్ కంటే ఇంకా అధికంగా మంచి జీతం వచ్చే జాబ్ నీకు వస్తుంది. మంటి మురళి, అతను గుంటూరు అనుకుంటా, అతను నాతో ప్రార్థన చేయమన్నాడు. వాక్యాలన్నీ చెప్పా, అతను మైండ్లో పెట్టుకున్నాడు. నన్ను ఇప్పటికీ అభిమానిస్తుంటాడు. నా స్టేటస్లన్నీ చూసి దానికి రెస్పాన్స్ కూడా ఇస్తాడు. దైవ సేవకుడి మాట వినాలి. కార్పెంటర్ చెప్పిన ప్రకారం ఇది రోజ్ వుడ్, టేక్ వుడ్, మామిడి చెక్క అనేది మనకి తెలుస్తుంది. అలాగే కుమ్మరి, ఆయన బంకమట్టి, ఎర్రమట్టి, ఏ మట్టితో ఏ కొండ చేయాలి, ఎలా చేయాలి ఆయనకి తెలుసు. కాబట్టి దైవ సేవకుడి మాట దేవుడే చెప్పించాడు ఆ సేవకుడికి అనేది నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు ఇప్పుడే ఈరోజే తీర్మానం చేసుకో, నాకు కానీ మంచి జాబ్ వచ్చిందంటే నేను ప్రతిరోజు 100,000 ఖర్చు పెట్టద్దు, ప్రతిరోజు అరగంట ప్రేయర్ చేస్తాను. అందుబాటులో ఉన్న చర్చికి ప్రతి ఆదివారం వెళతాను. ఈ రెండే నువ్వు చేయాల్సింది. ఇదేం కష్టమైన పనులు కాదు. కాబట్టి దేవుని మాటలు నమ్ము. దేవుడు తాను చెప్పదలుచుకున్నవి తన సేవకుల ద్వారా చెప్పిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీ అదృష్టానికి ఆటంకం కలిగించే శక్తులన్నీ యేసునామంలో తొలగిపోయి నువ్వు ఈరోజే నీ జీవితం అదృష్టంగా మారబోతుంది. యేసునామంలో నువ్వు రోజు అరగంట మోకరించి ప్రార్థన చెయ్యి. జరగకపోతే నేను సేవ మానేస్తాను. నువ్వు 15 రోజులు అలా చెయ్యి, వెతుక్కుంటూ నీ దగ్గరికి జాబ్ వస్తుంది. నువ్వు కొన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నావు అని కూడా నాకు తెలుసు. బాబ్జీ, బాధపడమాకు. నీ మనస్సాక్షిలో అర్థం చేసుకో. మంచి చెప్పినప్పుడు అర్థం చేసుకో, ఆలోచించు. నాకు అన్నీ తెలుసులే, నేను జ్ఞానిలే, నేను చదువుకున్నానులే, నేను హైట్ వెయిట్ ఉన్నవాడినిలే అని నీ స్వబుద్ధి పెట్టుకుంటే అది నీ ఇష్టం. నువ్వు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసావు కాబట్టి నాకు ఈ మాటలు చెప్తున్నా. అందుకే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుకో అని ఉంది. నీ పని సక్సెస్ అవుద్ది, గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ప్లీజ్, పెద్దవాడిని చెప్తున్నాను, అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని చెప్తున్నాను. నీ సమస్య ఏదైనా సరే దేవునితో ఉండు, దేవునిలో ఉండు. ప్రతిరోజు 1/2 అవర్ మోకరించి ప్రార్థించి 15 రోజులు చెయ్యి. జరగకపోతే అప్పుడు అడుగు. నేను ప్రార్థన మానేస్తాను, బైబిల్ మానేస్తాను. అది ఎర్ర ఏగాని అంటే ఈవెన్ సింగిల్ నయా పైసా నువ్వు ఖర్చు పెట్టద్దు. మహిమగల పరిచర్య పొందినందున ధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున
ఆధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందెద నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంకేతమా. ఏమో ఇది విను, నీకు గోల్డెన్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు హిందువా క్రిస్టియనా ఏదైనా అడిగానా బాబ్జీ? అడగల. యేసునందు నమ్మకం ఉంచు, ఈ పని చెయ్యి, అద్భుతాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఈరోజు తారీఖు సెప్టెంబర్ 4వ తేదీ 2025వ సంవత్సరం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు బంధకాల నుండి, అప్పుల నుండి, అనారోగ్యం నుండి, అజ్ఞానం నుండి విడిపించునుగాక. యేసు నామములో మీరు దీవింపబడుదురుగాక. ఆమేన్.